హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 44ని 45ని మీకు వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి చాలా డిలే అయితే టైం పట్టింది. యాక్చువల్గా డైలీ ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ బట్ అదర్ యానిమేషన్ కవర్ చేసుకుంటా ఈ యానిమే అనేది డిలే అవుతుంది. అండ్ డైలీ 2 వీడియోస్ చేయడం కోసం ఎన్నో కష్టాలు పడి చేస్తున్నా కానీ బట్ కుదరడం లేదు. అండ్ ఈ గ్యాప్ని కవర్ చేసుకుంటా వన్ పీస్ షార్ట్ వీడియోస్ అయితే చేస్తున్నాను. అండ్ ఎవరైనా మన ఛానల్లో షార్ట్స్ కానీ చూడకుండా ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ షార్ట్స్ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ వన్ పీసే కాకుండా నారుటో, బ్లీచ్ ఇంకా అదర్ యానిమే షార్ట్ కంటెంట్ అనేది నా దగ్గర చాలా ఉంది. సో మీరు కానీ షార్ట్స్ని ఎంకరేజ్ చేస్తా అండ్ షార్ట్ వీడియోస్ చేయమంటే తప్పకుండా వాటిని అయితే చేస్తాను. అండ్ షార్ట్ వీడియోస్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి మీరు అడిగితే డైలీ 3 or 4 షార్ట్ వీడియోస్ అయినా కూడా చేస్తాను. అండ్ మీకు ఏమైనా యానిమేకి సంబంధించిన డౌట్స్ కానీ రికమెండేషన్స్ కానీ లేదంటే అదర్ యానిమే కంటెంట్ ఏదైనా సరే నన్ను అడగాలనుకుంటే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్తారు కదా, వాటికి కూడా షార్ట్ వీడియోస్లో అయితే రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ షార్ట్ వీడియోస్లో వద్దు బ్రో అంటే నేను ఒక Q&A ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ మీరు అడుగుతుండే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఒక లాంగ్ వీడియో మాదిరి చేసి దాన్ని Q&A వీడియోగా అయితే అప్లోడ్ చేస్తాను. మీరు అడగాల్సిన డౌట్స్ అన్ని కూడా అడిగేసేయండి. అండ్ వాటన్నిటికీ కూడా ఆన్సర్స్ అనేవి నేను ఒక లాంగ్ వీడియోలో మీకు ఆన్సర్ ఇస్తాను అండ్ దాన్ని ఒక వీడియో కింద అప్లోడ్ చేస్తాను. అండ్ అంతేకాకుండా మెయిన్గా మన ఛానల్లో ఒక లైవ్ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ త్వరలో అయితే ఇస్తాను. అండ్ మీరు ఎవరైనా లైవ్లో పార్టిసిపేట్ చేస్తాను, ఎక్కువ మంది లైవ్ చూస్తే మన ఛానల్కి బెనిఫిట్ ఉంటుంది. ఇంకా ఫ్యూచర్లో అయితే లైవ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. మోస్ట్లీ ఏదైనా సండేస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను లైవ్ అనేది. అండ్ లైవ్కి వారం రోజుల ముందర మీ అందరికీ కూడా చెప్తాను ఏ రోజు లైవ్ అనేది ఉంటుంది. అండ్ లైవ్లో మీరు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తాను. అండ్ అంతేకాకుండా లైవ్లో ఎన్నో ఇన్ఫర్మేషన్స్ మీతో షేర్ చేసుకోవాలి అండ్ ఎన్నో మెమరబుల్ మూమెంట్స్ అనేటివి మీతో మాట్లాడాలని ఉంది. సో అందుకని తొందరలో అయితే లైవ్ పెట్టుకుందాం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఫ్యూచర్లో చెప్తాను. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా ప్రెసెంట్ వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడైతే ఎండిందో ఈ ఎపిసోడ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మన ఇషిడే గారి దగ్గర నుంచి వచ్చిండే ఆ కౌంట్లెస్ స్పిరిచువల్ ఎనర్జీని చూస్తుండే ఆ మయూరి గారు కూడా షాక్ అయ్యి, ఏంటి నా ఆశిషోగితో ఇంతగా నీకు డ్యామేజ్ చేసినా సరే వీడు మళ్ళీ తిరిగి నిలబడ్డాడంటే వీడికి ఖచ్చితంగా ఏదో తెలియని పవర్ ఉంది. అండ్ అంతేకాకుండా వీడి చుట్టూ ఉండేది రెన్సో టెంగాయ్ అనమాట. అండ్ ఇది కౌంట్లెస్ థ్రెడ్స్ అన్నిటిని కూడా స్పిరిట్ పార్టికల్స్ గా ఉండి అండ్ బండిల్ వైజ్ తన చుట్టూ అయితే ఫామ్ అయి ఉంటుంది. అండ్ దీనివల్ల ఆ క్విన్సీ బాడీలో ఏదన్నా కానీ ఒక ఆర్గాన్ పని చేయకుండా ఉంటే వీళ్ళు దాన్ని ఒక పప్పెట్ రూపంలో అయితే కంట్రోల్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ టెక్నిక్ కేవలం హాలోస్ ని ఎండ్లెస్ పాసిబిలిటీ వరకు వీళ్ళ చివరి శ్వాస వరకు పోరాడడం కోసం అయితే ఈ టెక్నిక్ రెడీ చేశారు. ఇన్ఫాక్ట్ నేను దాదాపు 2661 మంది సబ్జెక్ట్స్ క్విన్సీల్ని అయితే సెర్చ్ చేశాను. బట్ ఎవరి దగ్గర ఇట్లాంటి టెక్నిక్ అనేది లేదు. ఇన్ఫాక్ట్ నువ్వు ఇంత చిన్న వయసులోనే ఈ టెక్నిక్ ని మాస్టర్ చేసావంటే నాకు ఎంతో అద్భుతంగా ఉంది. అండ్ నేను నా డిసిజన్ ని కూడా ఇప్పుడు మార్చుకున్నాను. అండ్ నిన్ను చంపకుండా నేను ప్రాణాలతో పట్టుకొని వెళ్ళి అండ్ నేను నిన్ను నా సబ్జెక్ట్ గా మార్చుకొని నీ మీద కౌంట్లెస్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేస్తాను అనడంతో దానికి మన ఇషిడే గారు కూడా నేను చెప్పినది నీకు అర్థం కావడం లేదనుకుంటే ఇప్పుడు నువ్వు ప్రాణాలతో ఉండాలంటే మర్యాద ఇక్కడ నుంచి పారిపో అనడంతో దానికి మన మయూరి గారు కూడా ఏంటి నువ్వు నిజంగానే నా మీద అటాక్ చేసి నన్ను ఓడిస్తాను అనుకుంటున్నావా, నువ్వు నా దృష్టిలో కేవలం ఒక ఎలక లాంటి వాడివి అనడంతో అప్పుడే మన ఇషిడే గారు అయితే తన ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటాడు. మన ఇషిడే గారు చిన్న వయసు నుంచి ఒక పెద్ద క్విన్సీగా మారాలి అండ్ జనాలందరికీ కూడా హెల్ప్ చేయాలి హాలోస్ నుంచి అని కోరుకుంటూ ఉంటాడు. కానీ బట్ వాళ్ళ డాడ్ మాత్రం ఇషిడే గారిని వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గర అయితే పంపిడు. ఎందుకంటే ఆ క్విన్సీ జనరేషన్ అనేది తన వర్షన్తోనే స్టాప్ అయిపోయాలి అండ్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఖచ్చితంగా క్విన్సీల్ గా మారకూడదని చెప్పి ఇషిడే వాళ్ళ డాడ్ అనుకుంటాడు. కానీ దానికి మన ఇషిడే గారు ఎందుకన్నా అన్న మీరు అలా మాట్లాడుతున్నారు అనడంతో అప్పుడే వాళ్ళ డాడ్ నువ్వు కేవలం క్విన్సీగా మారితే అదేమన్నా మనకు డబ్బులు ఇస్తుందా అంటాడు. ఇంకా ఆ విషయాన్ని తెలుసుకొని మన క్విన్సీ ఇషిడే గారు అయితే ఏడ్చుకుంటూ వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తే అప్పుడు వాళ్ళ తాతయ్య గారు కూడా అదే చెప్తామట, అవును మనవడ ఇన్ఫాక్ట్ నువ్వు క్విన్సీగా మారితే అది నీకేం ఫుడ్ పెట్టదు అండ్ అది నీకు ఒక బర్డెన్ మాత్రం అవుతుంది అండ్ ఫ్యూచర్లో నువ్వు నీ ఫ్యామిలీని ఈ క్విన్సీ బాధ్యతని రెండింటిని మేనేజ్ చేసుకోలేవు. అందుకనే మీ నాన్న చెప్పిన మాటను బాగా చదువుకో, బాగా ఫ్యామిలీని చూసుకో అనడంతో ఇంకప్పుడే మన ఇషిడే గడి ఏడ్చుకుంటా, లేదు తాతగారు నేను స్ట్రాంగ్గా మారాలి అండ్ నేను అందరినీ సేవ్ చేయాలి, నన్ను దయచేసి స్ట్రాంగెస్ట్ క్విన్సీగా మార్చండి అండ్ నేను స్ట్రాంగెస్ట్ క్విన్సీగా మారితే జనాలందరినీ కూడా ఆ హాలోస్ నుంచి నేను కాపాడుతాను అండ్ నేను మీకు ప్రామిస్ ఇస్తున్నాను మాస్టర్ ప్లీజ్ నన్ను స్ట్రాంగ్గా మార్చండి, నేను ఒక స్ట్రాంగెస్ట్ క్విన్సీ కావాలనుకుంటున్నాను అనడంతో ఇంకా మనోని పట్టుదల చూసి ఇంకా వాళ్ళ తాతయ్య కూడా మనోనికి అయితే క్విన్సీ ట్రైనింగ్ ఇస్తాడు. ఇంకా అదంతటినీ గుర్తు తెచ్చుకోవడం మన ఇషిడే గడి అయితే ప్రెజెంట్ నవ్లో ఒక బౌన్ అయితే సమన్ చేసి ఉంటాడు అనమాట, అదే మయూరి గారిని వేసేయడం కోసము. అండ్ అప్పుడే మయూరి గారు కూడా ఓకే ముందు నన్ను ఓడించి చూపించని చెప్పి మన ఇషిడే మీద అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా మన ఇషిడే గారు కూడా వెంటనే తన బౌన్ అనేది సమన్ చేసి వాని మీద కూడా అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మనకు చిన్న ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది చూపిస్తారు. మన ఇషిడే వేసుకునే గ్లౌజ్ పేరు వచ్చి సన్ రైట్స్ అనమాట. అండ్ ఈ గ్లౌన్ వేసుకొని ఏ క్విన్సీ కూడా ఒక్క బౌ కూడా వేయలేడు. అండ్ ఎప్పుడైతే మనం ఈ గ్లౌజ్ వేసుకుంటామో అప్పుడు మనకు ఒక విపరీతమైన పెయిన్ వస్తుంది అండ్
నువ్వు ఆ పెయిన్ ని తట్టుకొని మరి కూడా 7 days 7 nights కంటిన్యూస్ గా బోస్ వేస్తూ ట్రైనింగ్ అవుతూ ఉంటే అప్పుడు నువ్వు ఒక స్ట్రాంగెస్ట్ క్విన్సీగా మారుతావు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైతే ఈ గ్లౌ వేసుకుంటావో మళ్ళీ ఇంకా దీన్ని ఎప్పటికీ తీయకూడదు. పొరపాటున నువ్వు అలా తీసినా సరే నీ దగ్గర ఇమ్మెన్స్ స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది. బట్ ఒక్కసారి అదిగానే అయిపోయిందంటే నువ్వు ఇంకెప్పటికీ క్విన్సీగా మారలేవు. సో అందుకని ఈ గ్లౌ ఎప్పటికీ యూజ్ చేయకు. అండ్ వెరీ ఇంపార్టెంట్ సిచ్యువేషన్ లో తప్ప ఈ గ్లౌన్ ఎప్పుడు యూజ్ చేద్దని చెప్పింటాడు అనమాట. ఇంకా దాన్ని గుర్తు తెచ్చుకోండి. మన ఇషిడే గాడ్ అయితే తన ముందర ఉండే మయూరి గ్యాన్ తో అటాక్ చేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు కానీ బట్ మయూరి గ్యాన్ పవర్ ముందర అయితే మన ఇషిడే గాడ్ తరుంగాడు. అండ్ మయూరి గాడ్ ఆగకుండా మల్టిపుల్ టైమ్స్ అయితే ఇషిడే గాన్ మీద స్క్రాచ్ అయితే చేస్తూ ఉంటాడు. ఇంకప్పుడే మన ఇషిడే గాడ్ కూడా రియలైజ్ అవుతాడు అనమాట, నేను ఆల్రెడీ నా రెన్సో టెంగే అయితే లిమిట్ కి రీచ్ అయిపోయాను. సో ఇప్పుడు నేను దీన్ని హోల్డ్ చేసుకోలేను అండ్ ఇంకా నాకు వేరే ఆప్షన్ కూడా లేదు తాతయ్య గారు. అండ్ మీరు నాకు ఒక్కప్పుడు చెప్పిండే సిద్ధాంతాన్ని నేను ఇప్పటికీ అర్థం చేసుకోలేను. అండ్ నేను ఎప్పుడు క్విన్సీగా మారి జనాల్ని ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటాను కానీ బట్ ఏదైతే ట్రూగా ఎవరిని ప్రొటెక్ట్ చేయాలనేది నాకు ఇప్పటికీ అర్థం కాకపోయింది. బట్ నేను ఒక్క విషయం మాత్రం మీకు క్లారిటీ చెప్పగలను, నేను మీకు ఇచ్చిన మాటనైతే మళ్ళీ తప్పుతున్నానని చెప్పి వెంటనే తన చేతిని అయితే విరగొడతాడు. ఐ మీన్ ఆ గ్లో అదే సన్ రైట్స్ అయితే విరగొడతాడు. దెబ్బకి మన ఇషిడా గ్యాన్ చుట్టూ అయితే పెద్ద స్పిరిచువల్ ఎనర్జీ సమానం అవుతుంది. ఇంకా దాన్ని చూసిన మయూరి గడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి మనోడు షాక్ లో ఉంటాడు. అప్పుడే ఆ స్పిరిచువల్ ఎనర్జీ అంతా కూడా మాయమైపోయి అప్పుడే మన ఇషిడా గ్యాన్ యొక్క కొత్త ఫామ్ అయితే మనకు చూపిస్తారు. అప్పుడే మన ఇషిడా గ్యాన్ కి రైట్ సైడ్ లో అయితే ఒక రెక్క మాదిరి వచ్చి ఉంటుంది, లైక్ ఫిదర్ అనుకోవచ్చు. అండ్ ఆ ఫిదర్ అయితే పక్కన ఉండే కన్స్ట్రక్టివ్ బిల్డింగ్స్ అంతటిని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ దాన్ని చూసిన మయూరి గడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ సెరిటరీ అంతా కూడా మేము స్పిరిట్ పార్టికల్స్ అయితే తయారు చేసాము అండ్ ఇప్పుడు ఈ క్విన్సీ గాడు వీటన్నిటిని కూడా ఫోర్స్ఫుల్ గా అబ్జర్వ్ చేసుకుంటున్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, బట్ ఏదైనా జరగనిలే, నేను ఖచ్చితంగా దీన్ని వెయిట్ చేయకూడదు, నేను వీడిని ఇప్పుడే చంపేయాలని చెప్పి వెంటనే మనోడు అటాక్ చేద్దాం అనుకుంటాడో లేదో వెంటనే ఇషిడా గాడ్ అయితే ఒక ఆరో అండ్ బావున్ అయితే సెకండ్స్ లో సమన్ చేసి వెంటనే ఆ మయూరి గ్యాన్ మీద అయితే అటాక్ దింపుతాడు. దెబ్బకు మన మయూరి గడ వెనక్కి ఎగిరిపోయి ఆ అటాక్ నుంచి తప్పించుకుంటాడు కానీ బట్ మన ఇషిడా గాడ్ మాత్రం ఆగకుండా వాడి మీద అయితే గ్యాలెక్ ఎగిరి ఇంకొక ఆరోని అయితే లాంచ్ చేస్తాడు. దెబ్బకు ఆ ఆరో తగిలి అక్కడంతా బ్లాస్ట్ అయిపోతుంది. అండ్ అప్పుడే ఇషిడా గాడు, నీకు మర్యాదగా చెప్తున్నా, బతకాలనుకుంటే ఇక్కడ నుంచి పారిపో అండ్ నేను ఇంకొకసారి నీకు ఫర్గివ్నెస్ ఇవ్వను, మర్యాదగా నా మూడ్ చేంజ్ అయ్యే లోపల పారిపో అనడంతో ఇంకా అప్పుడే ఆ పొగలో నుంచి మన మయూరి గాడి బయటకు వచ్చి, నీకు అంతగా కష్టం పెట్టను లేరా అండ్ నీ ఫర్గివ్నెస్ నేనేం తీసుకోవడం లేదు అండ్ ఇప్పుడు నేను నిన్ను చంపేస్తాను ఆల్రెడీ నీకు ఇచ్చిన మాట ప్రకారం అని చెప్తాడు. దానికి మన ఇషిడా గానికి ఏం అర్థం కామాట, వీళ్ళలో ఎంత కాన్ఫిడెన్స్ అనుకుంటాడు కానీ అప్పుడే మయూరి గాడు తన యొక్క బాంకాయని అయితే రిలీజ్ చేస్తాడు. ఇంకా దాన్ని చూసి మన ఇషిడా గానికి మైండ్ పోయి, నేను ఆల్రెడీ నీ జాన్పక్తో రిలీజ్ మోడ్లో ఉంది అనుకున్నాను అనడంతో ఇంకా అప్పుడే మయూరి గారిని నవ్వుకుంటా, అవును నా జాన్పక్తో ఆల్రెడీ రిలీజ్ మోడ్లోనే ఉంది అండ్ నీకు తెలియదు అనుకుంటా, జాన్పక్తోలో 2 levels ఉంటాయి. మొదటిది షీకాయ్ లెవెల్ అనమాట, అదే నా ఆశిషో గీషో అండ్ సెకండ్ లెవెల్ అనేది నా కొంజికి ఆశిషో గీషో అండ్ మేము దీన్ని బాంకాయ్ అని పిలుస్తాము. అండ్ ఇదే నా సెకండ్ లెవెల్, నా కొంజికి ఆశిషో గీషో అండ్ దీంట్లో నుంచి వచ్చిండే పాయిజన్ ని నువ్వు జస్ట్ పీల్చినా సరే నీకు ఒక పెయిన్ఫుల్ డెత్ అయితే వస్తుంది. బట్ నేను దాంతో పాటు నీకు ఒక స్ట్రాంగ్ అటాక్ ఇచ్చి నిన్ను చంపేస్తాను, నాకు బాధగా ఉంది నిన్ను చంపేయాలంటే, నీ అట్లాంటి స్మెస్మెన్ నాకు మళ్ళీ దొరుకుతారు లేదో కూడా తెలియదు కానీ బట్ దిట్స్ టైమ్ టు ఎండ్, వెంటనే వెళ్ళి వాడిని చంపే కొంజికి అనడంతో ఇంకా వెంటనే ఆ బాంకాయ్ కూడా వెళ్ళి వాడిని చంపడానికి వస్తూ ఉంటుంది. ఇంకా మన ఇషిడా గాడు కూడా వెంటనే తన బోతో ఆ కొంజికి అశోగిషని అటాక్ చేయాలని చెప్పి యారోని అయితే లాంచ్ చేస్తాడు. దెబ్బకి అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది అనమాట అండ్ అక్కడే ఆ బ్లాస్ట్ లో నుంచి చిన్నగా పొగొస్తూ ఉంటుంది. అండ్ అప్పుడే మన మయూరి గానికి అయితే పెద్ద హోల్డ్ పడి ఉంటుంది కడుపులో. అండ్ దాన్ని చూస్తేనే మయూరి గాడికి అసలు ఏం జరిగింది, వాడు నా బాంకాయని దాటాడా అని చెప్తాడు. అప్పుడే మనకి కొంజికి అశోగిని అయితే చూపిస్తారు. లిటరలీ మన ఇషిడా గాడు చేసిండే అటాక్ వల్ల ఆ కొంజికి అశోగి 2 ముక్కలుగా కట్ అవ్వకుండా ఆ ఆరో దాన్ని స్ప్లిట్ చేసుకుంటానే వెళ్ళి మన మయూరి గానికి తగిలి తన బాడీలో పెద్ద హోల్ అయితే పెట్టింటుంది. ఇంకా దాన్ని గమనించిన మయూరి గాడు కూడా వెంటనే తన జాన్పక్తో తీసుకొని తన గొంతులో పొడుచుకుంటాడు. ఇంకా దాన్ని చూసి మన ఇషిడా గానికి అర్థం కామాట అసలు వీడు ఏం చేస్తున్నాడు అనడంతో అప్పుడే తన బాడీ అంతా కూడా ఒక లిక్విడ్ స్టేజ్ లోకి అయితే మారిపోతూ ఉంటుంది. ఇంకా దాన్ని గమనించిన ఇషిడా గాడు వాడిని అటాక్ చేద్దాం అనుకుంటాడు కానీ అప్పుడే మయూరి గాడు నవ్వుకుంటా, ఓ షెట్ క్విన్సీ, నువ్వు నన్ను అటాక్ చేయలేవు అండ్ నేను కూడా నిన్ను అటాక్ చేయలేను, ఇన్ఫాక్ట్ నేను ఈ లిక్విడ్ ఫామ్ నుంచి నా ఒరిజినల్ ఫామ్ లోకి రావడానికి కొన్ని రోజులు పడుతుంది, అయినా ఏం పర్లేదు, మన అవుట్కమ్ మాత్రం అస్సలు మారదు, నేను ఫైనలీ బతుకుతాను, నువ్వు ఫైనల్ గా చనిపోతావు, ఇదే ఒరిజినల్ అవుట్కమ్, బాయ్ క్విన్సీ, బతుకుంటే మళ్ళీ కలుద్దామని చెప్పి వెంటనే మనోడు అక్కడ సెరిటరీలో ఉండే బొక్కల ద్వారా తన బేస్ కి అయితే వెళ్ళిపోతాడు. ఇంక ఇషిడా గాడు కూడా ఆ పాయిజన్ ని పీల్చాడు అండ్ ఆల్రెడీ మయూరి గాడు చేసిన మల్టిపుల్ అటాక్స్ వల్ల ఫుల్ గా డ్యామేజ్ తీసుకుంటాడు. ఇంకా మనోడు కూడా చావుకు దగ్గర అయిపోయాను అండ్ నేను చేస్తానని చెప్పి మనోడు తన డెత్ ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే పక్కన ఉండే నేమో
అమ్ము పాప వెంటనే ఇచ్చిడాన్ని పిలిచి, నా పాకెట్లో యాంటీడోట్ ఉంది, ఇది తీసుకొని నువ్వు పారిపో, త్వరగా మన దగ్గర టైం లేదు, ఆల్రెడీ ఇక్కడికి చాలా మంది షినిగామిస్ వచ్చారు అండ్ నువ్వు యాంటీడోట్ తీసుకొని త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోకుంటే వాళ్ళు నేను ఖైదు చేస్తారంటంతో ఇంకా మన ఇషిడాగానికి అర్థం కామాట తను ఎందుకని మన ఇషిడాగానికి హెల్ప్ చేస్తుందని. బట్ వెంటనే తనకి ఇంక వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆ యాంటీడోట్ తీసుకొని మనోడు రుకియాన్ సేవ్ చేసుకోవడం కోసం ఆ రెపెంటిస్ సెల్ దాకా అయితే వెళ్తూ ఉంటాడనమాట. అలా మనోడు మెట్లు ఎక్కుకుంటానే మార్నింగ్ అయితే అవుతుంది. ఇంకా అప్పుడే మన ఇషిడాగాడు కూడా బహుశా ఇక్కడ నేనే ఫస్ట్ వచ్చినట్లున్నా, నన్ను ఖచ్చితంగా నేను రుకియాన్ సేవ్ చేసిన తర్వాత ఇచ్చుకోగానికి మాట ఇచ్చినట్లే ఈ బెట్లో నేనే గెలుస్తాను అండ్ ఆ ఇచ్చుకోగాడు ఎప్పుడు నాకంటే స్ట్రాంగ్ అనుకుంటాడు కానీ ఫైనల్లీ నేనే రుకియాన్ సేవ్ చేయబోతున్నాను. ఇన్ఫాక్ట్ నాకేమన్నా అయినా సరే ఇచ్చుకో ఒరిహిమే చాద్ ఇంకా ఒరిచి ఇంకా ఫైనల్లీ గాంజోగాడ్ అయితే రుకియాన్ సేవ్ చేస్తారు. ఫైనల్లీ నేను కూడా నా లిమిట్కి అయితే రీచ్ అయినట్లున్నాను. బహుశా నా లెఫ్ట్ హ్యాండ్ అనేది ప్యారలైజ్ అయిపోయినట్లుంది అండ్ నా పవర్ కూడా తగ్గిపోతుంది. నాకు టైం లేదని చెప్పి మనోడు పైకి ఎక్కుతారులేదో అక్కడ మనోనికి అయితే ఆ స్క్వాడ్ 9 కెప్టెన్ టోజన్ అయితే కనపడతాడు. ఇంకా అప్పుడే మనోడు షాక్ అయితే అండ్ అప్పుడే ఆ టోజన్ గాడు కూడా ఇంకా నాకు టైం లేదు, నిన్ను ఎలిమినేట్ చేయాల్సిన టైం వచ్చేసింది అని చెప్పి క్రైస్ సుజుముషి అని చెప్పి తన జాన్పాక్తో అయితే బయటికి తెస్తాడు. దెబ్బకు మనోడు చేసిన ఈ సింపుల్ అటాక్ వల్లనే మన ఇషిడా గాడ్ అయితే స్ప్రో కోల్పోయి కింద పడిపోతాడు. ఇంకా అప్పుడే టోజన్ గాడు కూడా నన్ను క్షమించరు యూక అండ్ నిన్ను ఎలిమినేట్ చేయడం నా ఉద్దేశం ఏం కాదు, బట్ ఈ సెన్స్లెస్ బ్యాటిల్స్ అనేటివి ఆపేయడమే నా ఉద్దేశం అండ్ ఇప్పుడు ప్రశాంతంగా పడుకో, నువ్వు లేచేసరికి ఇక్కడ బ్యాటిల్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోతాయిలే అంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ లో అయితే మనకు ఒరిచిని ఇంకా ఇచ్చుకో గాడ్ అయితే చూపిస్తారు. అండ్ మన ఇచ్చుకో గాడ్ అయితే ఒరిచి దగ్గర నుంచి బాంకాయ్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే మన ఒరిచి ఒక బొమ్మను అయితే సమన్ చేస్తుంది అండ్ దాన్ని చూసి ఇచ్చుకో గాడు ఏంటి స్ట్రేంజ్ డాల్ అనడంతో అప్పుడే ఒరిచి ఎక్స్ప్లెయిన్ చేస్తామట, ఇది టెన్షన్ టెంగాయ్ అనమాట అండ్ ఈ టూల్ అనేది మేము స్టెల్త్ ఫోర్త్ లో యూజ్ చేస్తాము అండ్ ఈ టూల్ అనేది నీ యొక్క జాన్పక్తో యొక్క ట్రూ ఫామ్ అయితే బయటికి తప్పిస్తుంది అండ్ ఇది నీ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది అని చెప్తుంది. బట్ మన ఇచ్చుకోగానికి ఏమర్థం కామాట నాలో ఉండే బాంకాయని ఇది ఎలా నేర్పిస్తుంది అనడంతో అప్పుడే మన ఒరిచి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. ఇది ఒక మెటీరియలైజేషన్ ఫామ్ అనేది ఉంటుంది అండ్ మన జాన్పక్తోస్ ఎప్పుడు షీకాయ్ ఫామ్ లో ఉన్నప్పుడు జస్ట్ మనం మన బాంకాయని తీసినప్పుడు అవి యాక్టివేట్ అవుతాయి. బట్ బాంకాయ్ అలా కాదనమాట, బాంకాయ్ ఈజ్ ఏ స్పెషల్ ఫామ్ అనమాట అండ్ దాన్ని ఖచ్చితంగా మనం మెటీరియలైజ్ చేయాలి అండ్ బాంకాయ్ పడిన వెంటనే అది మన వరల్డ్ లేక్ సమన్ అవుతుంది. బట్ కొన్నిసార్లు ఆ వెపన్స్ అనేటివి నార్మల్ గా సమన్ అవుతాయి, కొన్నిసార్లు ఈ మెటీరియలైజేషన్ యూజ్ చేసుకొని జాన్పక్తో నుంచి అవి మన ఒరిజినల్ వరల్డ్కి అయితే సమన్ అవుతాయి. అండ్ నువ్వు ఎప్పుడైతే కెంపాచితో అయితే భీకరంగా ఫైట్ చేస్తావో అండ్ నేను అప్పుడు అనుకున్నాను నీ యొక్క మెటీరియలైజేషన్ యాక్టివేట్ అయింది, ఐ మీన్ నువ్వు ఈ బాంకాయ్ని అయితే నేర్చుకునే అంత కంపారబుల్ లెవెల్కి వచ్చావని చెప్పి నేను అనుకున్నాను. అందుకని ఇప్పుడు నీకు ఈ బాంకాయ్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నాను. యాక్చువల్గా ఈ బాంకాయ్ ట్రైనింగ్ అనేది కొన్ని సంవత్సరాల పాటు తీసుకుంటారు, బట్ మన దగ్గర అంత టైం లేదు కాబట్టి నేను ఈ టూల్ని అయితే సమన్ చేస్తున్నాను అండ్ నువ్వు నీ జాన్పక్తోని ఉపయోగించుకొని నీ జాన్పక్తో ఈ యొక్క మెటీరియలైజేషన్ టూల్కి అయితే ఒక కత్తిపోటు ఇవ్వు, అప్పుడు నువ్వు నీ బాంకాయ్ని అయితే కలుసుకుంటావు అండ్ అప్పుడు నువ్వు నీ బాంకాయ్తోనే గొడవ పడాలి అండ్ అప్పుడు నీ ఫోర్స్ఫుల్ గానే నీ బాంకాయ్ అనేది ఈ ఒరిజినల్ వరల్డ్కి నువ్వు సమన్ చేపియాలి. అండ్ ఎప్పుడైతే నువ్వు అలా సమన్ చేస్తావో అండ్ దీనికి మనకు ఖచ్చితంగా 3 days మాత్రమే టైం ఉంది అండ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకో బాంకాయ్ని నువ్వు జస్ట్ ఎదుర్కొనేటప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పి తను క్లాసెస్ ఇస్తూ ఉంటుంది. కానీ ఈ గ్యాప్ లోనే మన ఇచ్చుకోగాడు పానకంలో పుడకలాగా వెంటనే వెళ్ళి తన జాన్పక్తో అయితే ఆ మెటీరియలైజేషన్ టూల్కి అయితే స్టాప్ చేస్తాడు అండ్ అప్పుడే మన ఇచ్చుకోగాడు లెసన్స్ చెప్పే టైం లేదు, నేను ఎలాగైనా సరే బాంకాయ్ నేర్చుకుంటానని చెప్తాడు. అప్పుడే మన ఇచ్చుకోగాని జాన్పక్తో ఇంకా మెటీరియలైజేషన్ టూల్ అనేది రెండు మాయమైపోయి వెంటనే మన ఇచ్చుకోగాని వెనకలైతే ఆ జాంగెట్సు గాడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడే మన ఇచ్చుకోగాడు జాంగెట్స్ని చూసి ఓ డ్యూడ్ నువ్వు వచ్చావా అనడంతో ఇంకా అప్పుడే జాంగెట్స్ గాడు కూడా అవును నేను వచ్చాను, ఇన్ఫాక్ట్ నేను చూస్తుండేది నిజమేనా, నువ్వు బాగానే రికవర్ అయినట్లున్నావు అని చెప్పడంతో అప్పుడే మన ఒరిచి కూడా నేను మీ మాటలు ఆల్రెడీ వింటున్నాను, ఇప్పుడు మనకు మాట్లాడే టైం లేదు, నువ్వు ఇక్కడికి వచ్చావు కదా ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయడంతో ఇంకా అప్పుడే జాంగెట్స్ గాడు కూడా అవును కరెక్టే అని చెప్పి వెంటనే అక్కడ కొన్ని స్క్వాడ్స్ని అయితే సమన్ చేస్తాడు. బట్ మన ఇచ్చుకోగానికి అర్థం కాదు ఏం జరుగుతుందని. అప్పుడే జాంగెట్సు గాడు కూడా ఇక్కడ ఉండే అన్ని స్క్వాడ్స్లో కేవలం ఒక్క స్క్వాడ్ మాత్రమే నన్ను డిఫీట్ చేయగలదు అండ్ ఆ స్క్వాడ్ ఏదో నువ్వు కనుక్కోవాలి, అది నేను నిన్ను చంపేసే లోపల అని చెప్తాడు. ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగానికి అర్థమైపోతుంది అండ్ వెంటనే వాళ్ళిద్దరూ కూడా ఫైటింగ్ లేక్ దిగుతారు అండ్ మన ఇచ్చుకోగాడు స్క్వాడ్ తీసుకుంటే జాంగెట్స్ ఇంకో స్క్వాడ్ తీసుకుంటారు, అలా వీళ్ళిద్దరూ అయితే అటాక్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడే సీన్ కట్ నెక్స్ట్ సీన్ అనేది మనకి స్క్వాడ్ 4 యొక్క మెడికల్ బేస్ లెక్క అయితే షిఫ్ట్ అవుతుంది అండ్ అక్కడే ఉండే మనకి స్క్వాడ్ 4లో థర్డ్ సీట్ అయిన యషిజో చికా ఎమోరో అని అయితే చూపిస్తారు అండ్ అప్పుడే ఎమోరో గారు కూడా ఈ రియూకాస్ రావడం వల్ల సెరిటరీ అనేది బ్యాటిల్ ఫీల్డ్ అయింది. మా కర్మ కొద్దీ ఇప్పుడు ఈ మెడికల్ స్టేషన్ లో మొత్తం అంతా కూడా సోల్ రిపర్సే ఉన్నారు. కర్మ కొద్దీ వీళ్ళంతా కూడా స్క్వాడ్ 11కి చెందిన వాళ్ళే. ఈ 9 ఎంత దూరం నా కొడుకులో కేవలం వాళ్ళని కూడా హ్యాండిల్ చేయలేకపోయారు. బట్ నిన్న ఈవినింగ్ మాత్రం స్క్వాడ్ 8కి చెందిన కెప్టెన్ ఇంకా స్క్వాడ్ 12కి చెందిన కెప్టెన్ అయితే ముగ్గురు రియూకాస్ని పట్టుకొని మా దగ్గరికి అయితే అడ్మిట్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ చేసాము అండ్ వాళ్ళని జైల్లో కూడా వేసాము. ఇప్పుడు కొంచెం నెమ్మదిగా ఉంది, ఇంకా మిగిలిన వాళ్ళని కూడా త్వరగా పట్టుకుంటే ఈ సెరిటరీ ప్రశాంతంగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఆ స్క్వాడ్ 9 కెప్టెన్ గ్యాన్కి అయితే లిటరలీ అమ్మాయిలు పిచ్చి ఎక్కువ ఉన్నట్లుంది. మా నర్సులతోనే ఇండీసెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఆయన రోజు మొత్తంలో జస్ట్ పనుకుంటాడు, అందరితో ఎంజాయ్ చేస్తాడు, అంతే చేస్తాడు. ఇంకా కెప్టెన్ ఉకీటక అయితే అందరితో ఎంతో మంచిగా ఉంటాడు కానీ ఆయనతో ఏం మాట్లాడాలన్నా కూడా ఇబ్బందే. అసలు వీళ్ళ
టార్చర్ భరించలేకున్నానని చెప్పి మనోడు అనుకుంటూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే నర్స్ పాప రావడంతో ఏమైంది నర్స్ గారు అనడంతో అప్పుడే ఆ నర్స్ కూడా ఇప్పుడే స్క్వాడ్ 9 కెప్టెన్ వచ్చాడు అండ్ తను కూడా ఒక రివ్యూ కనపట్టకొచ్చాడు అనడంతో అమ్మయ్య ఇంకో రివ్యూక దొరికాడాలే అనుకుంటాడు. అప్పుడే ఆ నర్స్ పాప సార్ మీరు మనసులో అనుకోవాల్సిన మాటలన్నీ బయటికి గట్టిగా అన్నారు అండ్ మీరు మాట్లాడిన మాటలంతా కూడా అందరూ విన్నారు కెప్టెన్స్ అందరూ కూడా అనడంతో ఇంకప్పుడే మనోడు షాక్ అయ్యి అవునా అని చెప్పి వెంటనే స్క్వాడ్ 8 కెప్టెన్ ఎంతో మంచివారు, ఆయన ఎంతో బలవంతుడు, ఆయన అంటే నాకు ఎంతో ఇన్స్పిరేషన్ అని చెప్పి వాళ్ళకి వినపోయేటట్లు మాట్లాడుతూ ఉంటారు. అండ్ అప్పుడే కెప్టెన్ ఉకీటక కింద ఉండే అసిస్టెంట్లు అయితే మేము పిలుచుకొచ్చిండే ఆ రివ్యూ కార్డ్ చాలా ఇంజూర్డ్ అయ్యారు కదా, సో ఆయన మీరు ట్రీట్మెంట్ చేశారు లేదా, ఆయన కష్టంగా బతకాలి అండ్ ఉకీటక గారు ఆర్డర్ వేశారు అండ్ మీరు ఆయనకి హెల్ప్ చేశారా లేదా అనడంతో ఇంకప్పుడే ఉనాహన కెప్టెన్ కూడా ఓకే మీరు రివ్యూ కాస్ట్ గురించి ఇంతగా ఫీల్ అవుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అండ్ వాడికి భారీ గాయాలే తగిలినాయి కానీ బట్ మేము వాడికి అయితే ట్రీట్మెంట్ ఇచ్చేసాము, సో ఇప్పుడు మీరు అరవడం ఆపేసి జస్ట్ సైలెంట్గా ఉంటే మేము కూడా మా పనులు చేసుకుంటాం అంతే కదా. స్క్వాడ్ 4 7th సీట్ హనటోరా యమాడో అనడంతో దానికి మనోడు కూడా అవును మేడం అని చెప్తాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ లో మనకి రెంజీ అభిరాయన్ అయితే చూపిస్తారు. అప్పుడే మన రెంజీ గారు రుకే గురించి ఆలోచించుకుంటా అండ్ చిన్నప్పటి నుంచి తను రుకేని ఎంతగా ప్రేమించాడు అండ్ తనతో ఎలా అయితే పడినాడు అండ్ ఇప్పుడు రుకే లైఫ్ అనేది ఎలా ఉంది అండ్ ఫ్యూచర్ లో రుకే చనిపోతుందా లేదా, ఇట్లాంటి మల్టిపుల్ థాట్స్ అయితే మనోడు మైండ్ లో వస్తూ ఉంటాయి. అండ్ సడన్ గా తన ఫ్లాషెస్ లో అయితే కెప్టెన్ బ్యాకుగా కనపడడంతో ఇంకా అప్పుడే మనోడు ఒక్క సెకండ్ కోపంతో వెంటనే తన డ్రెస్ ఇంకా తన రోడ్ జబిమారు వేసుకొని అక్కడ ఉండే గేట్లన్నింటినీ కూడా బద్దలు కొట్టుకొని కమాన్ జబిమారు మనం వెళ్ళి యుద్ధం చేద్దాం పదా అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి కిరా ఇజూరుని అయితే చూపిస్తారు. మనోడు కూడా మన హినామోరి మీద అటాక్ చేసినందుకు తనని తనే బ్లేమ్ చేసుకొని తనని తనే తిట్టుకుంటూ ఉంటాడు అండ్ కెప్టెన్ ఐజన్ గురించి కూడా తను ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికైతే ఓ పర్సన్ వస్తాడు అండ్ ఆ పర్సన్ మన ఇజూరుని చూసి నిన్ను ఇలా చూస్తుంటే నాకు ఎంతో బాధగా ఉంది అండ్ నేను నిన్ను కాపాడాలనుకుంటున్నాను అంటాడు. ఇంకా మన కిరాగడ్ వాడిని చూసి కెప్టెన్ జిన్ ఇచ్మారు మీరు నా కోసం వచ్చారా అని చెప్పి షాక్ అవుతారు. అండ్ అప్పుడే ఇచ్మారు గడు కూడా నేను ఇలా చూస్తుంటే నాకు ఎంతో బాధగా ఉంది, నేను ఏమన్నా నీకు హెల్ప్ చేయాలా ఇజూరు అంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ లో మళ్ళీ మనకి ఇచ్చుకోగాని అయితే చూపిస్తారు. మన జాంగెట్స్ చేస్తుండే అటాక్స్ వల్ల మన ఇచ్చుకోగానికి ఫుల్ గా బ్లడ్ వస్తూ ఉంటుంది అండ్ దాన్ని చూస్తుంటే ఎవరిచ్చి కూడా కమాన్ ఇచ్చుకో నువ్వు లేవాలి అండ్ నువ్వు ఇలా పడిపోతున్న ప్రతిసారి నువ్వు టైం అనేది వేస్ట్ చేస్తున్నావు, 3 days లో బాంకాయ నేర్చుకోవాలంటే నువ్వు ఇలా కింద పడిపోకూడదు అండ్ లేచి నిలబడు అనడంతో అప్పుడే జాంగెట్స్ కూడా ఏం భయపడద్దు ఇచ్చుకో, ఒకవేళ నువ్వు లేకుంటే ఇప్పుడే చెప్పు నాకు, నీ మెడని నీ కాల్ దగ్గరికి దింపుతాను అంటాడు, ఐ మీన్ నీ మెడ కట్ చేస్తాను అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మళ్ళీ మనకి ఒరిహిమే అండ్ ఇంకా ఆ సోల్ రిపర్ అయితే చూపిస్తారు. వాళ్ళు స్క్వాడ్ 11 బేస్ దాకా వెళ్ళింటారు అనమాట. అప్పుడే ఆ సోల్ రిపర్ గడు మన కెప్టెన్ కెంపాచిని చూసి సార్ మీరా, నేను ఇంకా ఇక్కడ లెఫ్టినెంట్ ఖుషి జాస్తి ఉంటుంది అనుకున్నాను అండ్ నేను మీకోసం ఒక అవార్డుని తెచ్చానని చెప్పి అక్కడికి ఒరిహిమెన్ అయితే తీసుకొని వస్తాడు. ఇంకా ఒరిహిమెన్ చూస్తుంటే మన కెంపాచి గారు కూడా తనని ఇంట్రాగేట్ చేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడే ఒరిహిమెన్ చూసి అందరూ కూడా ఫ్లాట్ అయిపోయింటారు, ఒరిహిమె అంత అందంగా ఉంది అని చెప్పి. అండ్ అప్పుడే వాళ్ళంతా కూడా ఐ మీన్ ఇకాకు వీళ్ళంతా కూడా ఇచ్చుగో ఎలా ఉన్నాడు అనడంతో అప్పుడే మన ఒరిహిమె కూడా నాకు తెలిసినంత వరకు ఇచ్చుగో బాగానే ఉంటాడు అనుకుంటున్నాను అనడంతో అప్పుడే కెంపాచి గారు నవ్వుకుంటా నాకు తెలిసినంత వరకు ఇచ్చుగో ముందు కంటే ఇప్పుడు స్ట్రాంగ్గా మారాలని కోరుకుంటున్నాను, ఇన్ఫాక్ట్ నేను కూడా స్ట్రాంగ్గా మారి ఖచ్చితంగా ఇచ్చుగోతో పోటీ పడతాను అండ్ నువ్వేం భయపడద్దులే ఇచ్చుగో నేను చూసుకుంటాను అండ్ తను వచ్చేంత వరకు నిన్ను జాగ్రత్తగా నా అండర్లో ఉంచుకుంటాను అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి ఇషిడా గారిని అయితే చూపిస్తారు. మన ఇషిడా గారిని అయితే జైల్లోకి వేసింటారు అనమాట. అప్పుడే స్ప్రోలోకి వచ్చిన ఇషిడా గారు ఏంటి నేను ఇంకా బతికే ఉన్నానని చెప్పి షాక్ అవుతాడు. అండ్ అప్పుడే తన కళ్ళు తెరిచిన వెంటనే తన ముందర అయితే గాంజో గట్ రివర్స్ లో వెళ్ళాడుతూ ఉంటాడు. ఇంకా వాన్ ఫేస్ అని చూసిన వెంటనే మన ఇషిడా గారు మమ్మీ వచ్చింది నన్ను కాపాడండి, ఎవరన్నా ఈ దయ్యం నుంచి కాపాడండి అనడంతో ఇంకా అప్పుడే గాంజో గడు రే ఇషిడా నేనే రా గాంజోని, నాకు ఫుల్ గా డ్యామేజ్ అయింది కాబట్టి ఇలా బ్యాండేజెస్ చుట్టారు అనడంతో ఇంకా అప్పుడే ఇషిడా గారు ఏంట్రా నువ్వు ఇంకా బతికే ఉన్నావా, నువ్వెప్పుడు దొరికిపోయావురా, ఇంత చెత్త నా కొడుకు అనుకోలేదు, ఇంకా నేను నీ గురించి ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను అనడంతో ఇంకా అప్పుడే గాంజోగాడు కూడా నేను కూడా నీ గురించి ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా బట్ నువ్వు రాలేదా, నీలాగే నేను కూడా వచ్చాను అంటాడు. సో అలా వీళ్ళిద్దరూ మాటలతో యుద్ధం చేసుకుంటూ ఉంటే అప్పుడే చాదిగాడు ఆగనరా జస్ట్ కొద్దిసేపన్నా రిలాక్స్ అవ్వండి, మనల్ని ఆల్రెడీ కట్టిచ్చేసారు కదా మరి మీరెందుకు గొడవ పడుతున్నారు అనడంతో ఇంకా అప్పుడే చాదిగాని చూసిన ఇషిడా గారు కూడా షాక్ అయ్యి ఏంటి చాది నిన్ను కూడా పట్టుకున్నారా అనడంతో ఇంకా అప్పుడే చాదిగాడు కూడా అవును వాళ్ళు మనకంటే ఎంతో పవర్ఫుల్, ఇన్ఫాక్ట్ నాతో ఒక కెప్టెన్ ఫైట్ చేశాడు, ఆయన జస్ట్ నన్ను అలా టచ్ చేశాడు లేదో నేను ఎగిరిపోయి పడ్డాను అండ్ జస్ట్ అలా స్లైస్ చేశాడు లేదో నా బాడీలోంచి బ్లడ్ కారిపోయింది అండ్ నేను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే స్ప్రో కోల్పోయాను అండ్ తెరిచి చూస్తే నేను ఇక్కడ ఉన్నాను, బట్ నేను విన్నంత వరకు వాళ్ళు ఆల్మోస్ట్ మన వాళ్ళందరినీ పట్టుకున్నారు, ఒక్క ఇచ్చుకొని తప్పు నేర్చే అనడంతో ఇంకా అప్పుడే ఇషిడా గారికి మైండ్ పోయి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు మనల్ని ఎందుకని ఇప్పటి వరకు చంపుకోండి బతికించారు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనల్ని కనపడిన వెంటనే చంపేస్తారు అనుకున్నా కానీ బట్ మనల్ని ఎందుకని వీళ్ళు ఇలా ట్రీట్మెంట్ ఇచ్చి మరీ కాపాడుతున్నారు అండ్ ఎందుకని మనల్ని ఇక్కడ కట్టేశారు అనడంతో ఇంకా అప్పుడే మన చాదిగాడు చెప్తా ఉంటా నేను స్ప్రో కోల్పోయే ముందర నాకు కొన్ని మాటలు అయితే వినపడ్డాయి అండ్ నాకు విన్న మాటల ప్రకారం అయితే కెప్టెన్ ఐజన్ ఐ మీన్ స్క్వాడ్ 5 కెప్టెన్ చనిపోయాడంట అండ్ ఆ కెప్టెన్ ఎవరు చంపారని తెలుసుకునేంత వరకు మనల్ని అయితే చంపరు, అందుకని మనకి గాయాలకి ట్రీట్మెంట్ మరించి ఈ జైల్లోకి అయితే ఉంచారు అండ్ ఎప్పుడైతే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు కోరుకున్నట్లే మనల్ని
మమ్మల్ని చంపేస్తారులే అని చెప్తాడు. అప్పుడే గాంజో గారు షెట్ నా చేతులు కానీ సంఖ్యలు లేకుంటే నేను ఖచ్చితంగా నా పవర్స్ అనేది ఉపయోగించి నేను ఖచ్చితంగా ఈ డోర్ బొక్క పెట్టేసింది అనడంతో ఇంకా అప్పుడే మన ఇషిడా గారు కూడా తన చేతులకు ఉండే గ్లౌజ్ చూసుకుని ఒకవేళ నా చేతులకి ఈ సీల్స్ అనేవి లేకపోయినా సరే నేను నా స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగించలేను అనుకుంటాడు. అండ్ అప్పుడే చాద్గాడు కూడా మీరేం భయపడకండి, నాకు తెలిసినంత వరకు ఒరిహిమెన్ కూడా క్యాప్చర్ చేసింటారు, ఇంకా మిగిలింది ఇచ్చుకో ఇంకా ఒరిచి నాకు ఇచ్చుకో మీద నమ్మకం అయితే ఉంది. అండ్ ఇచ్చుకోగాడు మనకు మాట ఇచ్చాడు అండ్ ఇక్కడ నుంచి మనలందరినీ కూడా సేఫ్ గా తీసుకొని వెళ్తానన్నాడు. అండ్ ఒక్కసారి ఇచ్చుకోగాడు మాట ఇచ్చాడంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు, నాకు నమ్మకం ఉంది ఇచ్చుకో వస్తాడని. అండ్ తను వచ్చే లోపల మనం చేయాల్సినది ఒకటే, మనకు తగిలిన గాయాలు అనేవి త్వరగా హీల్ చేసుకోవాలి. అండ్ తను వచ్చిన వెంటనే ఇక్కడ ఇంకొక బ్యాటిల్ జరుగుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఆ బ్యాటిల్ కోసం ప్రిపేర్ అయి ఉండాలి. అండ్ ఈసారి మనం కెప్టెన్స్ కూడా ఓడించేంత స్థాయిలో మనం రెడీగా ఉండాలి అని చెప్పి మన చాద్గాడు చెప్తాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మళ్ళీ మనకి ఇచ్చుకోగాని అయితే చూపిస్తారు. అండ్ మన ఇచ్చుకోగాడు ప్రతి ఒక్క స్క్వాడ్ తీసుకొని మరి మన యొక్క జాంగేట్స్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు కానీ బట్ మన జాంగేట్స్ చేసే రిటర్న్ అటాక్ లో ఆ స్క్వాడ్స్ అని విరిగిపోతూ ఉంటాయి. అండ్ మన ఇచ్చుకోగాడు కూడా దూరం ఎగిరిపోకుండా నెక్స్ట్ ఆ స్క్వాడ్ తీసుకోవాలని చెప్పి ఆలోచించుకుంటే స్క్వాడ్స్ ఎత్తుక్కుంటూ ఉంటారు. అప్పుడే జాంగేట్స్ ఎందుకని ఇచ్చుకో అలా భయపడుతున్నావు, ఇన్ఫాక్ట్ నువ్వు పారిపోతుంటే నాకే ఎంతో బాధగా ఉంది, ఎంతో మందితో ఫైట్ చేసావు కదా, అండ్ నువ్వు ఈ స్క్వాడ్స్ ఎందుకని సక్రమంగా చూడడం లేదు, అండ్ ఇక్కడ ఉండేవి ఇవన్నీ స్క్వాడ్స్ కాదు నీలో ఉండే భయాలు అండ్ నీ వీక్నెసెస్. ఒక్కసారి నువ్వు ఈ వీక్నెసెస్ ని కానీ ఓవర్ పవర్ చేయలేకుంటే ఎప్పటికీ నువ్వు ఇలా పరిగెత్తుతూనే ఉండాలి అండ్ ఎప్పటికీ ఒక వీక్ వన్ మాత్రమే ఉండాలి, గుర్తు తెచ్చుకో ఇచ్చుకో. అండ్ నెక్స్ట్ ఏ స్క్వాడ్ తీసుకోవాలో నీకే తెలుస్తుంది, కమాన్ నా ముందర ఇలా మోకరిల్లద్దు, త్వరగా ఏదైనా స్క్వాడ్ తీసుకొని నా మీద అటాక్ చేస్తావా లేదా అనడంతో ఇంకా అప్పుడే ఇచ్చుకోగాడు కూడా తన పక్కన ఉండే ఒక స్క్వాడ్ తీసుకొని ఇప్పటి వరకు నువ్వు ఎన్ని మాటలు చెప్పావు అన్ని కరెక్ట్ జాంగెట్స్ అండ్ నువ్వు చెప్పిండే అంతా కరెక్టే, ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను అని చెప్పి తన పక్కన ఉండే స్క్వాడ్ అనేది తన చేతిలోకి తీసుకుంటాడు. అండ్ అప్పుడే నెక్స్ట్ సీన్ లో అయితే మనకి హినమోరిని అయితే చెప్తారు, అదే ఐజన్ యొక్క లెఫ్టినెంట్ పాపని. ఇంకా తను ఆ జైల్లో అయితే ఆ లెటర్ చదివేసిన తర్వాత తను కోపంగా అయితే ఒక డిసిజన్ అయితే తీసుకుంది. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.